హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు రియాక్ట్ చేయబోతున్నాం. చిక్కిరి సాంగ్ 100 మిలియన్ అయితే కొట్టింది కదా, అందువలన మనకైతే చిన్న ఒక 1 మినిట్ వీడియో అయితే మనకి సెండ్ చేశారు. సో అది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఎలా షూట్ చేశారు, ఎక్కడ పోయి షూట్ చేశారు అన్నది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మనము. అంటే గుట్టల్లో అవన్నీ అయితే బాగా చూడొచ్చు ఈ వీడియోలో అయితే మనము. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు కూడా నాతో కలిసి వాచ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయ్యో బా గుడ్డు చూడండి గైస్, తాడు కట్టినారు కింద పోవడానికి, కింద పట్టుకొని పోతున్నారు. బుచ్చి బాబు ఆగు అంట. జాగ్రత్త, చలా చలా అంటున్నారంట బుచ్చి బాబు. తల చూడు గైస్, షూట్ చేసేది ఇట్లనే. క్లాప్స్, నిజంగా బాగా చేశాడు హీరో అయితే. 100 మిలియన్ వ్యూస్. సో గైస్, ఈ వీడియో విషయానికి వస్తే వాళ్ళు చూడు ఆ గుట్ట దిగి, అంటే ఇంత తాడు కట్టుకున్నారు, ఆ గుట్ట దిగి అంటే మళ్ళీ పైకి ఎక్కొచ్చి. సో ఇందులో అయితే బుచ్చిబాబు గారిని తలా అంటున్నారు. ఎందుకంటున్నారో అది మీరు ఖచ్చితంగా కామెంట్లో రాసేయండి. తలా నువ్వు జాగ్రత్త పడిపోయావు అన్నట్టు రామ్ చరణ్ గారు అయితే అంటున్నారు. సో గుట్ట దిగి మళ్ళీ పైకి వచ్చి గస వస్తుంది కదా, మళ్ళీ స్టెప్ వేస్తున్నారు రామ్ చరణ్ గారు. చూడు మన కోసం ఎంత కష్టపడుతున్నారో, మామూలు విషయం కాదు అట్లా డ్యాన్స్ చేయాలంటే. సో 100 మిలియన్ కొట్టింది కదా, అది 16 డేస్లోనే. చూడు వేరే ఆ మాటలో చెప్పలేము. 100 మిలియన్ అంటే మాటలు నిజంగా చెప్పాలంటే. సో ఈ సాంగ్ అయితే మీరు చూశారు కదా, బాగుంది. ఫస్ట్లో బాగలేదన్నారు అందరూ, ఇప్పుడైతే ట్రెండింగ్ అయితే నిజంగానే చిక్కిరి ఇది. అంటే వేరే వాళ్ళు ఇంగ్లీష్లో కూడా వచ్చింది సాంగ్, నిజంగానే వేరే లెవెల్ అనిపించింది సాంగ్. సో ఈ షూటింగ్ తీసేదంటే నాకు బ్యాక్గ్రౌండ్స్ బాగా అనిపించాయి. ఆ గుట్టలు ఆ వేరే లెవెల్లో, అంటే అట్లా నీళ్ళు వస్తానేది వేరే లెవెల్ అనిపించాయి నాకు. సో రామ్ చరణ్ గారు కూడా వేరే లెవెల్లో కనిపిస్తున్నారు దీంట్లో. చాలా అంటే డ్యాన్స్ అందరి ముందర చేస్తే సిగ్గు గిగ్గు అంటే ఏంది లేదు, నార్మల్గా చేసేస్తున్నారు ఆయన అయితే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో రాసేయండి. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్. బాయ్.